ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు కదా. అది అక్షరాల నిజమని నిరూపించింది తెలంగాణ మంత్రి సీతక్క. ఓ పేద గిరిజన కూలీ కుటుంబంలో పుట్టి పెరిగిన సీతక్క అంచెలంచెలుగెది ఇవాళ మంత్రి స్థాయికి వచ్చింది. ఇక్కడ దాకా వస్తేందుకు ఆమె పడ్డ కష్టము, తల్లిదండ్రుల కష్టము ఎసొంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత గొప్ప పొజిషన్కి వచ్చినాక కూడా వాళ్ళ అమ్మనాయన మామూలు పరిస్థితులలో ఉన్నారు. ఎప్పటికనే కాయ కష్టం చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళకి అట్టుంటేనే పాన కొంచెం నిమ్మలంగా ఉంటది కావచ్చు. కాయ కష్టం చేసుకొని బతికే మట్టి బిడ్డలు ఎసొంటి ఆడంబరాలు కోరుకోరు మళ్ళా. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నాక బిజీ అయిపోయింది సీతక్క మేడం. మామూలు ఎమ్మెల్యే గుండి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడే కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినట్టు తిరుగుతుండే పబ్లిక్ లా. ఇక ఇప్పుడు ఊకుంటదా? దినాం రివ్యూ మీటింగ్లు, సీఎం మీటింగ్లు, డిపార్ట్మెంటల్ ప్రోగ్రాంలతో మస్తు బిజీ అయిపోయింది సీతక్క. ఎలక్షన్ ప్రచారానికి ముందు తల్లిదండ్రులను కలిసిన సీతక్క గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాకైతే అస్సలు కలవలేదు. ఒక రకంగా కుదరలేదని చెప్పొచ్చు. అయితే ఇంత సంతోషాన్ని అవ్వయ్యతో పంచుకోకపోతే పాన ఊకుంటదా చెప్పురి. ఇక అందుకే తీర్వాటం చేసుకొని మెల్లగా పుట్టింటి బాట పట్టింది సీతక్క. ఆమె ఒక మంత్రి, కానీ తల్లిదండ్రులు కామన్ పబ్లిక్. అదే పాతిళ్ళు, అదే లైఫ్ స్టైల్. ఇక వాళ్ళని చూడంగానే కాళ్ళ మీద పడి దీవెనార్తులు తీసుకుంది సీతక్క మేడం. అవయ్య కడుపులో తలకాయ పెట్టి ప్రేమగా దగ్గరికి తీసుకుంది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మన ఎంత ఎత్తుకెదిగినా తల్లిదండ్రులకైతే ఇంకా చిన్నపిల్లలమే కదా అని ఒక లైన్ రాసింది. ఈ ఒక్క లైన్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది. ఇక దీన్ని చూసిన ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు యాదకొచ్చేటట్టు ఉన్నారని కామెంట్ చేస్తున్నారు జనాలు. రాష్ట్రానికి మినిస్టర్ అన్న అవ్వయ్యకు మాత్రం బిడ్డనేగా సీతక్క అని ఎమోషనల్ అవుతున్నారు.